హలో, నమస్కారం. ప్రపంచంలో అత్యంత గొప్ప ఒక న్యాయ వ్యవస్థ గాని, తీర్పు చెప్పే విధానం గాని, ఏది గొప్ప, ఎక్కడ ఉంది ఆ గొప్ప న్యాయ వ్యవస్థ అని మీరు ఒకవేళ ప్రత్యేకంగా ముస్లిం సమూహంలో ఉన్నటువంటి వాళ్ళని అడిగితే, వాళ్ళు నిశ్చయంగా ఇప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థను కాకుండా, వాళ్ళ అల్లాహు సృష్టించినటువంటి న్యాయ వ్యవస్థే ప్రపంచంలో అత్యంత గొప్ప న్యాయ వ్యవస్థ అని, దానికి మించినటువంటి ఒక న్యాయ వ్యవస్థ మనుషులెవరు గూడా సృష్టించలేరని, నిర్మించలేరని, రూపొందించలేరని వాళ్ళు ప్రగాఢంగా విశ్వాసిస్తూ ఉంటారు. కేవలం విశ్వాసంతో మాత్రమే వాళ్ళు ఆగిపోరు. ప్రపంచం మొత్తం మీద ఈ గొప్ప న్యాయ వ్యవస్థ స్థాపించాలని వాళ్ళు చేయవలసినటువంటి కఠిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంటారు ఇప్పటికీ కూడా. ఎందుకంటే దాన్ని వాళ్ళు అత్యంత గొప్ప న్యాయ వ్యవస్థగా ఆ అల్లాహు ఇచ్చే తీర్పులే, ఖురాన్ అన్న గ్రంథం ద్వారా ఆయన ఇచ్చినటువంటి తీర్పులే అత్యంత గొప్ప తీర్పు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. మరి నిజంగా కూడా ఇవి ఇంత గొప్ప తీర్పు ఇవ్వగలిగే అంశాలు అందులో ఉన్నాయా? నిజంగానే ఇది ఒక గొప్ప న్యాయ వ్యవస్థనా? మనుషులెవ్వరు కూడా సృష్టించలేని, నిర్మించలేని, మనిషి తర్కానికి అందనటువంటి ఒక గొప్ప వ్యవస్థ వాళ్ళకి ఆ గ్రంథం నుంచి లభించిందా? ఇదే మనం ఈ వీడియోలో ఈరోజు పరిశీలించబోతున్నాం. ఇప్పుడు ఈ న్యాయ వ్యవస్థలో మనం ప్రధానమైనటువంటి అంశమే, ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ప్రత్యేకంగా హత్యలు జరిగినటువంటి విషయంలో హంతకులకు సరియైన శిక్షలు మనం విధించగలుగుతున్నామా? ఆ శిక్షలు నిజంగా కూడా ఈ సమూహం గాని, సముదాయం గాని, ఈ ప్రపంచం గాని ప్రపంచానికి ఆమోదయోగ్యమైనటువంటినా? మరి ఇలాంటి ఒక హంతకులను వాళ్ళకిచ్చే శిక్షల్లో ఎలా శిక్షిస్తున్నారు, ఎలా శిక్షించబడుతున్నారు అన్న దానిపై ఎక్కువగా మనం ఒకవేళ దృష్టి సారించినట్లయితే, ఎందుకంటే ఇప్పుడు ఎవడో ఒకరు హంతకుడు ఎవరినో హత్య చేసి, ఆ హత్య చేయబడినటువంటి వ్యక్తికి మనం ఎలాంటి న్యాయం చేయలేం. చాలా మంది వాడుతూ ఉంటారు, వాళ్లకు ఈ హంతకులకు శిక్ష పడినప్పుడు వా చంపబడినటువంటి వాళ్ళు, హత్య చేయబడినటువంటి వాళ్లకు న్యాయం జరిగిందని. నిశ్చయంగా అది చాలా హాస్యాస్పదమైనటువంటి ఒక వాక్యం అని నేను భావిస్తాను. ఎందుకంటే వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచం మొత్తం ఏకమైన కూడా మనం ఆ చనిపోయినటువంటి, హత్య చేయబడినటువంటి వాళ్లకు న్యాయం చేయలేం. వాళ్ళ జీవితాన్ని మనం తిరిగి తీసుకురాలేం. కాబట్టి వాళ్లకు న్యాయం అన్న పదమే అన్యాయమని నా యొక్క విశ్వాసం. కానీ హంతకులకు సరి అయిన శిక్షలు విధించకపోతే ఈ సమూహానికి, ప్రపంచానికి, మనలాంటి వాళ్ళందరికీ ప్రమాదం గనుక వాళ్లకు సరి అయినటువంటి శిక్షలు విధించడమే ఈ న్యాయ వ్యవస్థ యొక్క ముఖ్య ప్రధానమైనటువంటి కర్తవ్యం అయి ఉండాలి. మరి నిజంగా కూడా దేన్నైతే వీళ్ళు ప్రపంచంలోనే గొప్ప న్యాయ వ్యవస్థగా భావిస్తున్నారో, విశ్వాసిస్తున్నారో, ప్రపంచం మొత్తం మీద ఈ న్యాయ వ్యవస్థే స్థాపించబడాలని వాళ్ళు అనుక్షణం, నిరంతరం దానికోసం చాప కింద నీరులాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్ని దేశాల్లోనూ ఆ న్యాయ వ్యవస్థలో నిజంగా కూడా ఆ తీర్పులు ఈ విధంగానే ఉన్నాయా? నిజంగా కూడా గొప్ప తీర్పులే చెప్పబడ్డాయా? వాళ్ళ గ్రంథం దేన్నైతే వాళ్ళు దివ్య గ్రంథం అని ఆకాశం నుంచి ఏదో అల్లాహు అనే సృష్టికర్త పంపించాడని విశ్వాసిస్తున్నటువంటి ఆ గ్రంథంలోని తీర్పులు నిశ్చయంగా ఎలా ఉన్నాయి? చాలా గొప్ప తీర్పులా?
అదే మనం ఈరోజు ఒక వచనం ద్వారా పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ఖురాన్లో ఒక వచనం ఉంది, యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముల్ ఖిసాసు ఫిల్ ఖత్ల్ అని. అల్ హుర్రు బిల్ హుర్రి వల్ అబ్దు బిల్ అబ్ది వల్ ఉన్సా బిల్ ఉన్సా. దీని అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి స్వేచ్ఛాపరుడిని హత్య చేస్తే ఇంకొక స్వేచ్ఛాపరుడిని హత్య చేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్వేచ్ఛాపరుడు అంటే ఏమిటో అన్నది చాలా మందికి సందేహం రావచ్చు. స్వేచ్ఛాపరుడు ఏమిటి అని. ఎందుకంటే మన సమూహంలో బానిసత్వం అన్నది ఎప్పుడో నిర్మూలించబడింది కాబట్టి మనకు ఆ బానిసత్వం గురించి పెద్దగా తెలియదు. కానీ ఇస్లాం ఇప్పటికీ కూడా బానిసత్వం లేకుండా ఇస్లాం అన్న ఉనికే లేదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు దానికి ఆమోద ముద్రలు వేశారు. దాన్ని అధికారికత కల్పించినటువంటి ఏకైక మతం ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఈ ఇస్లామే. బానిసత్వానికి సైతం వాళ్ళు అధికార ముద్ర వేసేశారు. బానిసత్వం ఉండాలని, బానిసత్వం ఉండే విధంగా ప్రత్యేకంగా స్త్రీలను బానిసలు చేసుకోవడం అన్నది వాళ్ళు అంగీకరిస్తారు కనుక వాళ్ళ న్యాయ వ్యవస్థలో కూడా ఆ అంశాలే వాళ్ళు స్పష్టం చేశారు. ఒక బానిసను చంపినట్లయితే మరో బానిసను చంపేయాలి, ఒకవేళ ఒక స్త్రీని చంపినట్లయితే మరో స్త్రీని చంపేయాలి అని. ఇది ఎంతటి గొప్ప న్యాయమైనటువంటి తీర్పో మనం ఇప్పుడు పరిశీలిస్తాం. ఎందుకంటే ఇది పూర్తిగా బహుశా మీకు ఎవరికి అర్థం కాయి ఉండవచ్చు. దీన్ని నేను ఒక ఉదాహరణతో చెప్తే, ఒకవేళ ఒక వ్యక్తి తన ఎదురింటి వ్యక్తి యొక్క భార్యను చంపేశాడు అనుకుంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? దానికి ప్రతీకారంగా దానికి ఈ వ్యక్తి యొక్క భార్యను వచ్చి చంపేయాలి. భార్యనో లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ, ఎందుకంటే అక్కడ ప్రత్యేకంగా భార్య అని చెప్పబడలేదు, స్త్రీకి బదులుగా స్త్రీ అని, బానిసకు బదులుగా బానిస. అంటే ఉదాహరణకి ఇప్పుడు బానిసత్వం లేదు మన దగ్గర, మొత్తం ప్రపంచంలోనే నిర్మూలించబడింది. కానీ ఇస్లాం దాన్ని స్వీకరిస్తుంది, ఆమోద ముద్ర వేస్తుంది. కనుక ఒకవేళ ఇస్లామిక ప్రపంచంలో ఎదురింట్లో ఒక బానిస ఉన్నాడు అనుకుంటే ఈ వ్యక్తి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి బానిసను చంపేశాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఈ ఇంట్లో ఉన్న బానిసను చంపేయాలి. వ్యక్తి వెళ్ళి అతని యొక్క భార్యను చంపేస్తే అతను వచ్చి ఈ ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీని చంపేయాలి. సరే, ఎంత గొప్ప న్యాయ వ్యవస్థ! ఇప్పుడు అర్థమవుతుందా? వీళ్ళు ప్రపంచం మొత్తం మీద దేన్నైతే స్థాపించాలని అనుక్షణం కష్టపడుతూ, దానికోసం శ్రమిస్తూ, దానికోసం విస్ఫోటనాలు సృష్టిస్తూ, దానికోసం మరణ హోమాలు సృష్టించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అదే ఈ గొప్ప న్యాయ వ్యవస్థ. ఇప్పుడు ఒక వ్యక్తి ఎదురింట్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క భార్యను చంపేశాడు, దానికి వీడిని శిక్షించాలి, వీడు చంపేశాడు. కానీ ఈ గ్రంథం యొక్క తీర్పు ఏమిటంటే వీడిని శిక్షించకూడదు. అక్కడికి వెళ్ళి వాడి భార్యను చంపేశాడు కనుక వాడు వచ్చి వీని భార్యను చంపేయాలి. ఈ భార్య పాపం ఏ పాపము తెలియదు, ఎలాంటి విషయంలో ఆమెకు సంబంధం లేదు, హత్యలో ఎలాంటి సంబంధం లేదు, కానీ ఈమెను చంపేయాలి. వీడు వెళ్ళి ఆ ఎదురింట్లో ఉన్నటువంటి బానిసను చంపేస్తే వాడు ఈ ఇంట్లో ఉన్నటువంటి బానిసను చంపేయాలి. అసలు బానిసత్వమే ప్రపంచం ఆమోదయోగ్యమైనటువంటి విషయం, ప్రపంచంలో ఆమోదయోగ్యమైనటువంటి విషయం కాదు, అదే మానవ విరుద్ధమైనటువంటి ఒక ప్రక్రియ. కానీ ఇస్లాం దాన్ని అంగీకరిస్తుందని ముందే చెప్పాం కనుక అది ఇప్పటికీ కూడా వాళ్ళలో ఉంది. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు, వాళ్ళకు బలం ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ప్రయోగిస్తూనే ఉన్నారు అన్నదానికి పెద్ద ఉదాహరణ ఈ 2014లో యజీదీ అమ్మాయిలను ఇరాక్ నుంచి తీసుకెళ్లి వాళ్ళు ఎలా లక్షలాది మంది యువతులను బానిసలు చేసి ప్రపంచానికి చూపించారు. ఇప్పటికీ కూడా మా దగ్గర బానిసత్వం ఉంది, దానికి ఆమోద ముద్ర ఉంది, మేము దాన్ని ప్రయోగిస్తామని వాళ్ళు ఎలాగైతే చాటి చెప్పారో అదే పెద్ద ఉదాహరణ. మరి ఈ గొప్ప న్యాయ వ్యవస్థనే ప్రపంచం మొత్తం మీద స్థాపించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికోసం ప్రాణాలు అర్పించడానికి, ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడే జిహదీలను మనం వందలాది మందిని చూసాము.
మన దేశంలో కూడా 2047లో మొత్తం ఇస్లామిక్ దేశంగా మార్చివేసి ఇక్కడ కూడా ఆ షరియా నియమం, ఆ ఇస్లామిక న్యాయ వ్యవస్థను స్థాపించాలని పాపులర్ ఫ్రంట్ అనే ఒక సంస్థ ప్రయత్నాలు చేసిందని కొన్ని సంవత్సరాల ముందు మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళను పట్టుకొని ఆ సంస్థను మొత్తం బ్యాన్ చేసేసి దాని నాయకులను తిహార్ జైలులో వేసింది. ఇప్పటికీ వాళ్ళు కొంతమంది తిహార్ జైల్లోనే ఉన్నారు. కానీ ఇంతటితో ఈ ప్రయత్నం ఆగిపోయిందని ఎవరైనా భావిస్తే ఆగిపోయిందా? నిశ్చయంగా ఆగిపోదు. ఎందుకంటే ఈ భూమి అంతమయ్యే వరకు దానికోసం వాళ్ళు పోరాడుతూ ఉండాలని అదే గ్రంథం సూచిస్తుంది, అదే గ్రంథం వాళ్ళకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రయత్నాలు ఆగవు. మీరు ఎంత మందిని జైల్లో వేసినా, ఎంత మందిని ఉరికంబం ఎక్కించినా ఆ ప్రయత్నాలు 1400 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంటాయి అన్నదానికి వందలాది ఉదాహరణలు మన కళ్ళ ముందు సాక్ష్యమిస్తున్నాయి, ప్రత్యక్షమవుతున్నాయి. ఎంతమంది తమ శరీరానికి బాంబులు కట్టుకొని జన సమూహంలోకి వచ్చి విస్ఫోటనం చెంది వందలాది మంది అమాయకులను చంపేస్తున్నారో మనం ఎప్పుడూ మర్చిపోలేదు. అది మన దేశంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది. కనుక గొప్ప న్యాయ వ్యవస్థను ప్రపంచం మొత్తం మీద స్థాపించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే కేవలం ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న దాదాపుగా ప్రతి దేశంలోనూ ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బహుశా ఇంగ్లాండ్ లాంటి దేశం ఇప్పుడు దానికి సమీపంలో ఉందని భావించవచ్చు. కేవలం ఇంగ్లాండ్ మాత్రం, యూరప్ లో ఉన్నటువంటి చాలా దేశాలు వీటికి సమీపంలో ఉన్నాయి. ఈ గొప్ప న్యాయ వ్యవస్థ ద్వారా ఈ హంతకులకు శిక్షలు పడ్డాయా, లేదా వాళ్ళు స్వేచ్ఛగా హాయిగా ఇప్పటికీ తిరుగుతున్నారా అన్నదానికి మరో ఉదాహరణ నేను పాకిస్తాన్లో 2016లో జరిగిన ఒక సంఘటన గురించి వివరిస్తాను. 2016లో పాకిస్తాన్లో ఒక యువతి, ఖందీల్ బలోచ్ అనే ఒక యువతి కాస్త అప్పుడెప్పుడే మోడలింగ్ లోకి వస్తూ ఇస్లామిక కట్టుబాట్లను, వాళ్ళ యొక్క ఈ అంధవిశ్వాసాలను ప్రతీకరిస్తూ వాటి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉండే అమ్మాయిని, ఆ అమ్మాయి యొక్క సొంత సహోదరుడైనటువంటి వసీం అజీం అనేవాడు ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా చంపేశాడు. ఒకటి మోడలింగ్ చేస్తుంది, అలాంటి వస్త్రాధారణ చేస్తుందని, రెండవది ఇస్లామిక విశ్వాసాలను పాటించడం లేదు. మరి దీనికోసం పాకిస్తాన్ న్యాయస్థానంలో వచ్చిన తీర్పు ఏమిటో తెలుసా మీకు? ఎందుకంటే ఈ ఖురాన్ అనే గ్రంథంలో నేను ఇందాక ప్రస్తావించినటువంటి ఆ వచనం ద్వారా అక్కడ సూచించబడినటువంటి విషయం మరొకటి ఉంది. ఏమిటంటే ఒకవేళ హంతకుడు ఎవరైనా కానివ్వండి, ఆ హత్య చేయబడినటువంటి వ్యక్తి యొక్క బంధువులు ఒకవేళ అతన్ని క్షమించేస్తే అతన్ని విడుదల చేయొచ్చు. అంటే దాన్ని హిసాస్ అంటారు. అంటే రక్తబుధనం అంటే ఆమె యొక్క రక్తాన్ని వీళ్ళు కళ్ళ చూశారు, హత్య చేశాడు కాబట్టి ఆ రక్తానికి బదులుగా ఆ కుటుంబ సభ్యులకు ఈ హంతకుడు ఏదైనా డబ్బులు ఇచ్చి వాళ్ళను తృప్తిపరిస్తే, వాళ్ళు తలుచుకుంటే వీడిని వదిలేయదలుచుకుంటే వదిలేయవచ్చు, న్యాయస్థానం ఏమి చెయ్యదు. ఇదే తీర్పు, ఇది ఖురాన్ ఇచ్చిన తీర్పు. అంటే తీర్పు న్యాయస్థానం ఇవ్వదు, హంతకుడిని శిక్షించే అర్హత ఎవరికి ఉంటుంది అంటే కుటుంబ సభ్యులకు ఉంటుంది. హత్య చేయబడినటువంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు మాత్రమే వానికి శిక్షించే అర్హత ఉంటుంది, న్యాయస్థానానికి ఉండదు. కానీ ఇప్పుడు నేను ఈ పాకిస్తాన్లో ఖందీల్ బలోచ్ యొక్క ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, అక్కడ చంపబడినది ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, చంపింది సహోదరుడు, చనిపోయింది సహోదరి. వాళ్ళిద్దరి యొక్క రక్త బంధువులు ఎవరు? తల్లిదండ్రులు. ఈ చంపేసి ఇంత దారుణంగా చంపేసినటువంటి ఈ వసీం అనేవాడి తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులే. కాబట్టి ఎప్పుడైతే తీర్పు అన్నది వాళ్ళ చేతుల్లో ఉందో, వాళ్ళు హంతకుడిని క్షమించదలుచుకుంటే క్షమించవచ్చు అని ఏదైతే అందులో సూచించబడిందో, దాని ద్వారా
సొంత కొడుకును వాళ్ళు శిక్షించాలని ఎందుకు అనుకుంటారు? కాబట్టి ఆ ఆ వసీం అజీం అనే అత్యంత క్రూరుడైనటువంటి హంతకుడిని వాళ్ళు క్షమించేశారు. న్యాయస్థానం వదిలేసింది. ఈ గొప్ప న్యాయ వ్యవస్థను అంటే సమాజానికో న్యాయస్థానానికో ఎలాంటి అవకాశం లేదు. వీళ్ళు క్షమించేస్తే, వీళ్ళు డబ్బులు తీసుకొని క్షమించేస్తే వాడు విడుదలైపోతాడు. అంటే ఉదాహరణకు ఎవరి దగ్గరైనా పుష్కలంగా డబ్బులుండి వాడు ఎన్ని హత్యలు చేసినా ఆ హత్య చేయబడినటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఎలాగో తిరిగి రాడని కనీసం దాని ద్వారా వాళ్లకు డబ్బులు వచ్చినట్లయితే అదే గొప్ప అని వాళ్ళు డబ్బులు స్వీకరించి వాడిని క్షమించేస్తే అయిపోయింది. ఎంతమంది హంతకులనైనా వదిలేయవచ్చు. ఇలాంటి గొప్ప తీర్పునే వీళ్ళు ఈ ప్రపంచం మొత్తం మీద స్థాపించడానికి ప్రతి దేశంలోనూ చాప కింద నీరులాగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం వాళ్ళు చావడానికి, చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు. దీన్నే ప్రచారం కూడా చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత గొప్ప న్యాయ వ్యవస్థ ఈ గ్రంథమే సూచించిందని, ఈ షరియా నియమమే వాళ్లకు రూపొందించిందని. ఒక హత్య కేసులో బాధితుడి కుటుంబానికే అంతిమమైనటువంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంటే, ముఖ్యంగా హంతకుడు కూడా అదే కుటుంబానికి చెందినవాడైతే అది నిజంగా న్యాయమా, లేక నేరస్తుడిని తప్పించుకోవడానికి మార్గాన్ని సుగమం చేయడమా? ప్రపంచంలోనే అత్యుత్తమ న్యాయ వ్యవస్థ అని చెప్పే వీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి. ఇది నిజంగా ఎంత గొప్ప న్యాయ వ్యవస్థో, ఇలాంటి న్యాయ వ్యవస్థను అంగీకరించి ఇలాంటి న్యాయ వ్యవస్థ కోసం మీ దేశంలో కూడా ఇలాంటి న్యాయ వ్యవస్థ రూపొందించాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లను క్షమించేస్తారో తరిమి వేస్తారో మీ వివేకానికే వదిలేస్తున్నారు.